హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పురాణ కిలా. దీనికి జస్ట్ రైట్ సైడ్లో చూడండి. రైట్ సైడ్లో చూడంగానే మనకి పార్క్ ఉంది. మీరు ఇక్కడ మనకి కిలాకి విజిట్ చేసిన తర్వాత పార్కును కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. అట్ ఏ టైం రెండు కూడా పూర్తి అయిపోతాయి. సో మీరు ఏంటంటే ఇక్కడ టైమింగ్ ఒకటి ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. మళ్ళీ మళ్ళీ ఖర్చు లేకుండా ఒకేసారి రెండు కూడా చూసినట్లు ఉంటుంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వస్తే బెటర్ అనమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా టికెట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ తీసుకుంటే ఏంటంటే మనకి మనీ క్యాష్ చేయాలి. ఇక్కడ టోకెన్ ఇస్తారు. తర్వాత ఇక్కడ బ్యాగేజ్ ఉంటే ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేయాలి. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. ఇక్కడ సైడ్ మ్యాప్ ఉంది. ఇది అన్నమాట ద్వారం. దీని లోపల నుంచి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎంటర్ కాగానే మనకి ఇండియన్ ఫ్లాగ్ ఒకటి ఉంది, పెద్దది, బడా దర్వాజా. చూసుకోండి ఎంత పెద్ద ఉందో పార్క్. ఒకప్పుడు ఎట్లా కట్టారనేది చూడండి. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా. ఇక్కడ మనకి మస్జిద్లు, కిలాసు ఇలాంటివి చాలా ఉన్నాయి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనిని మనము 360 డిగ్రీస్లో ఎటు చూసినా సేమే కనిపిస్తుంది అన్నమాట. చూసుకోండి, దూరం నుంచి చూస్తా ఒకసారి. సో మనం ఎటు నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది అనమాట. అదే దీని స్పెషాలిటీ. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండ్లో డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి కదా. జనాలు అందరూ దానిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. పాపం సెక్యూరిటీ వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇదే కాదు, ఇలాంటివి ఇంకా 3-4 ఉన్నాయి అన్నమాట లోపల. ఎక్కడ కూడా వాటికి డోర్స్ అనేటివి లేవు, ఇట్లా ఓపెన్ ఉన్నాయి మొత్తం. లోపలికి వెళ్ళిపోతారు, అక్కడిక్కడ ఫొటోస్ దిగుతారు. సో పెద్దగా ఉందన్నమాట ఇది చూసుకుంటే. సెక్యూరిటీ అతను ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు పాపం. సో ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. చూడండి ఒకసారి మ్యూజియం కూడా ఎలా ఉందో. ఇది ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది అనుకుంటా. మొత్తం అద్దాలతోటి. ఇంకా వేరే చోట కూడా పెద్దగా ఉంది, అందులో ఇంకేం పెట్టలేదు. వీటిలో మాత్రం కొన్ని చోట్ల పెట్టారు.
హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు. ఇక్కడ రాళ్ళు చూడండి, రాళ్ళు, మట్టి, వీటి కట్టడాలు చూస్తే మనకి తెలుస్తుందన్నమాట అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని. ఇప్పుడుండే టెక్నాలజీ చాలా వచ్చింది కాబట్టి ఈజీలో అయిపోతున్నాయి. అప్పుడు ఇలాంటి కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో పాపం. మీరు ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాటికి వచ్చినప్పుడు టాప్లో కూడా చూస్తే బెటర్ అనమాట. గోపురాలు అంటారు కదా, లోపల నుంచి పైన చూస్తే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మసీదు. ఇది చూడండి, ఇక్కడ ఏమైందంటే అక్కడ స్టోన్స్, మార్బుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఉన్నాయి డీటెయిల్స్. కొంచెం చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. దీనికి ముందర ఒకటి, ఇది కాకుండా ఇంకోటి బావి ఉంది చిన్నది. దీని డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది బావి, దీనిలో కాయిన్స్ చేస్తున్నారు. చిన్న బావి ఉంది, అన్ని కాయిన్స్ చేసారు అనమాట. సో మొత్తం 1 2 3 4 5 ద్వారాలు చూడండి, 5 కనిపిస్తున్నాయి. 1 2 3 4 5. ఇది వచ్చేసి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ వీటి యొక్క ఆర్కిటెక్చర్ అనేది మస్తు ఉంది. పైన భాగం ఇది. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉండే, ఎందుకంటే హెవీ ఎండ కొడుతుంది కాబట్టి జనాలు అయితే అంత కనవలేదు ఎవరు. అందరు అక్కడక్కడ పార్కులలో ఉన్నారు, చెట్ల దగ్గర అంతే. ఇది వచ్చేసి లేక్. ఇది వచ్చేసి మనకి గేట్ నుంచి ఎంట్రీ తీసుకున్నాం కదా, అక్కడే ఉందన్నమాట. మనం ఏంటంటే మొత్తం ఎగ్జిట్ అయిపోతాం కదా, టోకెన్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్ ఇక్కడ చూపించి మళ్ళీ లోపలికి రావాలి. లేక్ కూడా కొద్దిగా పెద్దగానే ఉంది, పర్లేదు, పెద్ద ఉంది. నేను ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్దాం అనుకున్నా, బట్ ఎవరు కనబడట్లే. లోపల ఎవరు పబ్లిక్ లేరనమాట. ఆ బోటింగ్ కూడా ఏం నడవట్లే. సో ఆ చివరి వరకు కూడా ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళి లాస్ట్లో వెళ్తే మెట్లు ఉన్నాయి. సో ఇక్కడే మనకి లోపలికి కూర్చోవడానికి కూడా పార్క్ లాగా ఉంది లోపల పెద్దగా. సో చూసుకోండి, చాలా పెద్దగా ఉంది ఇది లేక్. బోటింగ్ ఉంటే బాగుంటుంది. ఫౌంటైన్ అది పెట్టేసి బాగుంది.